హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సిద్ధు రాయల్స్ వ్యూ. ఈరోజు మనము మార్నింగ్ టిఫిన్కి దోశకి ఇడ్లీకి కారంగా ఒక పర్ఫెక్ట్ చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఈ చట్నీ చాలా టేస్టీగా చాలా స్పైసీగా ఉంటుందండి. బ్యాచిలర్స్కి అయితే పర్ఫెక్ట్గా ఇది సరిపోతుందండి. మీరు మీ ఇంట్లో ట్రై చేసే విధంగాను లేదా యూట్యూబ్లో వేరే వీడియోస్ లాగానైతే ఈ చట్నీ ఉండదండి. ఈ చట్నీకి చాలా డిఫరెంట్గా చాలా స్పైసీగా ఉంటుందండి. మీరు కంపల్సరీ ట్రై చేయాల్సిన రెసిపీ అండి. ఈ చట్నీ తినాలన్నా మీకు గట్స్ ఉండాలండి, నోట్లోంచి పొగలు వస్తాయి. సో లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదామండి. ముందుగా ఈ టమాటా పచ్చిమిర్చి చట్నీ కావాల్సిన ఐటమ్స్ చూద్దామండి. ముందుగా 5 టమాటాలు తీసుకోండి. ఈ విధంగా పండు టమాటాలు 5 తీసుకోండి. నెక్స్ట్ ఆయిల్ 5 స్పూన్స్, వెల్లుల్లి 10 పీసెస్, వెల్లుల్లి అంటే తెల్లగడ్డ అంటారు కదా, 10 పీసెస్, చింతపండు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా తీసుకోండి, జీలకర్ర 1 స్పూన్, ఆవాలు 1 స్పూన్, నెక్స్ట్ కరివేపాకు ఒక రెమ్మ, కొత్తిమీర సగం కట్ట, ఎండుమిర్చి 2, పచ్చిమిర్చి 25 తీసుకోండి, 25 పీసెస్ తీసుకోండి. ఎక్కువ అయితే ఏం అవ్వదండి, కన్ఫామ్గా మీరు 25 పీసెస్ తీసుకోండి. చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది, నన్ను నమ్మండి, ఓకేనా. నెక్స్ట్ సాల్ట్ 2 స్పూన్స్ తీసుకోండి. ఇవి మన టమాటా పచ్చిమిర్చి చట్నీకి కావాల్సిన ఐటమ్స్ అండి. ఇప్పుడు మనం ఈ చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా వేడెక్కాక కట్ చేసి పెట్టిన టమాటా పీసెస్ మొత్తం వేసుకోండి. ఇందులోనే వెల్లుల్లి, చింతపండు, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టి బాగా ఉడికించుకోండి. ఇలా నేను చూపించే విధంగా ఈ స్టేజ్ వచ్చేంత వరకు బాగా ఉడికించుకోండి. ఇప్పుడు ఇది మొత్తం మనకి హీట్ మొత్తం తగ్గేంత వరకు పక్కన తీసి ఆరబెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఇందులో ఈ మొత్తం ఇలా వేసుకోండి. ఇందులో వాటర్ పోయాల్సిన అవసరం లేదండి ఈ చట్నీకి, దానివల్లే మనకు ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఆ హీట్ మొత్తం తగ్గిపోయినాక మిక్సీలో వేసుకోండి. ఇందులోనే సాల్ట్ వేసుకొని మిక్సీ మూత పెట్టుకొని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. చూసారా, ఈ విధంగా ఉంటుందండి పేస్టు. ఇప్పుడు మనం దీనికి ఒక తిరగబాత పెట్టుకుందామండి. పోపు అంటారు కదా, గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా వేడెక్కాక ఇందులో జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని దోరగా వేపుకోండి లో ఫ్లేమ్లో. ఇందులోనే ఈ చట్నీ మొత్తం ఇందులో వేసుకోండి. గ్యాస్ ఆఫ్ చేసేయండి. ఆఫ్ చేసేసి ఈ చట్నీ ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. సో ఇంతే అండి, చాలా సింపుల్ కదా, చాలా స్పైసీగా ఉంటుందండి. నేను ముందే చెప్తున్నాను, ఎవరైతే ఎక్కువ కారం తింటారో వాళ్ళకే ఈ చట్నీ సెట్ అవుతుందండి. మీరు కూడా ఈ చట్నీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా మెసేజ్ చేయండి. ఐ హోప్ దిస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ బటన్ ప్రెస్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కింద బెల్ ఐకాన్ని తప్పకుండా క్లిక్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తానండి. అంతవరకు థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ.